ప్రతిపక్షమే లేని ఏపీ అసెంబ్లీలో ఓ హైఫై డ్రామా నడుస్తోంది. కూటమి సర్కార్లో భాగస్వాములైన టీడీపీ, జనసేన పార్టీలు కౌంటర్ చేసుకుంటున్నాయి. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నాదెండ్ల మనోహర్ని ఎక్కి దిగేశాడు. సభలో టీడీపీ, జనసేన యుద్ధం చేసుకుంటుంటే సోషల్ మీడియాలో రెండు పార్టీల కార్యకర్తలు కత్తులు దూసుకుంటున్నారు. పరిణామాలన్నీ వైసీపీకి సంతోషమే కలిగిస్తున్నా ఇదంతా టీడీపీ, జనసేన డ్రామానా అనే అనుమానం కూడా లేకపోలేదు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ప్రతిపక్షం లేదు. స్వపక్షంలో విపక్షంగా అధికార కూటమి వ్యవహరిస్తోంది. సభలో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. కానీ మంత్రుల సమాధానానికి ఒక్కో సందర్భంలో సభ్యులు సంతృప్తి చెందిన పరిస్థితి, లేకపోతే మళ్ళీ అడుగుతున్నారు. ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ స్టార్ట్ అయింది. సభలో జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టీడీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తే పార్టీ హైకమాండ్ డైరెక్షన్ లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు ఇంత ధైర్యం చేస్తారా అని అనిపిస్తుంది. మొన్న అసెంబ్లీలో ఫోర్టిఫైడ్ రైస్కు సంబంధించి చర్చ జరిగింది. ఆ చర్చలో ఫోర్టిఫైడ్ రైస్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉన్న సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వాలని, పక్క రాష్ట్రాలకు ఇవ్వొద్దని సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాల నరేంద్ర, మంత్రి నాదెండ్ల మనోహర్ను కోరారు. ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేసే సంస్థలు ఏపీలో చాలా ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారమే కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు నాదెండ్ల మనోహర్. ఈ సమాధానంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంతృప్తి చెందలేదు. అధికారులు రాసిచ్చింది చదవడం కాదు అన్నారు గోరంట్ల. ప్రభుత్వం మారినా పరిస్థితులు మారలేదని గోరంట్ల కమెంట్ చేయడం సభలో బయట లోపల సంచలనం రేపింది. వారు రాసిస్తారు, మీరు చెప్పేస్తారు, మేము వింటాము, ఇంటికి పోతాం. ఇంతేనా? న్యాయం జరగాల అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా? ఇంకా అధికార గణంలో మార్పు రాలే. గత ప్రభుత్వం నాడకనే నడుస్తూ ఉన్నారు. పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ మీకు ఏదైతే 70 లక్షల టన్నులు మీరు సేకరిస్తా ఉన్నారు ధాన్యం, 67% చొప్పున 46,50,000 టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది. దానిలో పోర్టిఫైడ్ చేయాలంటే 46,500 మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి. మీరు వాళ్ళు టెండర్ పిలిచింది 33,000 టన్నులు పిలిచారు. మీరు చెప్పింది 4 సంవత్సరాలు అన్నారు. నేను 10 సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచాను. పక్కన మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని కూడా అడుగుదాం సలహా. ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు, ఎస్ఎంఎస్లు మంత్రి గారు ఆయనే. వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లోనే లేదు పోమన్నారు, ఎస్ఎంఎస్కి అవకాశం లేదు పోమన్నారు. మీ దగ్గరే నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ లెక్కపత్రం లేదు. కనీసం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ఇండస్ట్రీ కోసం, ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే మనసుంటే మార్గం ఉంటుంది సార్. చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసుంటే మార్గం ఉంటుంది. అసలు మనసే లేకపోతే మనం ఏం చేస్తాం? పెద్దయిన బుచ్చయ్య చౌదరి గారు ఆయన అందించిన సలహాలు, ఆవేదన పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష, అందులో డౌటే లేదు. ఎందుకంటే అదొక బాధ్యతగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి అధ్యక్ష. అదొక కర్తవ్యంగా మేము దాన్ని నిలబడుతున్నాం. దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు. అయితే దయచేసి గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే, ఎంఎస్ఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్పష్టంగా 25% వరకు ప్రిఫరెన్స్ ఇవ్వమని చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష. దానికి జియోఎంఎస్ నెంబర్ 69 కూడా ఉంది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వమని ఎక్కడ లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది, 100 కోట్లలో చేసే ఈ ప్రొక్యూర్మెంట్లో ఆడిట్ క్వరీస్ ఇవన్నీ వస్తాయి. అట్లా చేయాలి. అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులకి, రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్కే మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా సపరేట్ టెండర్ పిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. అదే రోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్, బొండా ఉమా మధ్య కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి వాగ్వాదమే జరిగింది. పవన్ ఎవరికీ అందుబాటులో ఉండడం లేదన్న కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
ఇది టీడీపీ జనసేన మధ్య సోషల్ మీడియా వార్గా దారితీసింది. కావాలనే టీడీపీ జనసేనను టార్గెట్ చేస్తోందనే పోస్టింగ్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటికే స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో కూటమి నేతల మధ్య సమన్వయం లోపించింది. టీడీపీ జనసేన మధ్య నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా విభేదాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జనసేన మధ్య అసెంబ్లీలో జరుగుతున్న చర్చ హాట్ టాపిక్ అయింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రెండు పార్టీల మధ్య సమన్వయం లోపిస్తుందా అనే చర్చ మొదలైంది. జనసేనను కొన్ని అంశాల్లో టీడీపీ కావాలనే టార్గెట్ చేస్తోందా అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. 2 రోజులు గడిచాయో లేదో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఈసారి భవనాల శాఖ మంత్రి టార్గెట్ చేశారు. ఏ జనం అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారు, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉంటుంది, టౌన్లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లు వేశారు అధ్యక్ష. గడిచిన 15 నెలలు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఊరికి బస్సు వచ్చి కనీసం 6 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మా ఊరి నుంచి వెళ్ళి అన్ని చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా రేపు వస్తుంది, మనం వచ్చాక రేపు చేస్తాం, మరి 10 రోజుల్లో చేస్తామని చెప్పి మన కోసం ఎదురు చూశారు అధ్యక్ష. కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష. ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష, అయినప్పుడు కూడా మనం సంక్షేమం ఎలా చేస్తామో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రభు ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూడడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష. కూటమికి చెందిన రెండు పార్టీలు ఇలా ఒకరినొకరు ఎందుకు డైరెక్ట్గా టార్గెట్ చేసుకుంటున్నారు? ఏం ఆశించి చేసుకుంటున్నారు? రెండు పార్టీల మధ్య సమన్వయం లోపించిందా, లేక తెలివిగా డ్రామా ఆడుతున్నారా అనే చర్చ బాగా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. సభలో ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షాన్ని లేకుండా చేశారు అనే అపవాదు రాకుండా ఒక అండర్స్టాండింగ్తో ఈ రెండు పార్టీలు సభను రక్తి కట్టిస్తున్నాయా అనే అనుమానం అందరిలోనూ లేకపోలేదు.